క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభవార్త. మరి బాపట్ల నియోజకవర్గంలో మరి ఎంతో కాలముగా ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ మరి నిరీక్షిస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. నమ్మిక అటువంటి ఒక క్రిస్టియన్ ఛానల్ యాక్ట్లో 99వ ఛానల్గా తన ప్రసారాలు ప్రారంభించినది. ఇది నిజంగా చాలా ఆనందకరమైన వార్త. కొంతకాలముగా జరిగినప్పుడు కూడా కొన్ని ఛానల్స్ బాపట్లో ప్రయత్నం చేసినాయి, కానీ కొన్ని కారణాలు ఆగిపోయినాయి. కానీ దేవుడు తన దాసుడు రెవరెండ్ డాక్టర్ బిషప్ మరి డానియల్ కొండూరు ద్వారా ఒక అద్భుతమైన ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు అందించారు. దీని ద్వారా మీ యొక్క మరి ప్రసంగాలు, అదే రీతిగా మీ చర్చిల కార్యక్రమాలను వారు రికార్డ్ చేసి ప్రసారం చేస్తారు. అదే రీతిగా మరి మీ యొక్క మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయో వారు తెలియపరిచినట్లయితే వారు వచ్చి మరి ఆ యొక్క మీటింగ్స్ని వారు రికార్డ్ చేసుకొని వారు ప్రసారం చేస్తారు. అదే రీతిగా వివాహ కార్యక్రమాలు, మీ పుట్టుక దినాలు, ఇవన్నీ కూడా వారికి తెలియపరిచినట్లయితే వారు ఈ ఛానల్లో ప్రసారం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి నిజంగా దైవదాసుని డాక్టర్ మరి కొండూరి మరి డానియల్ గారిని దేవుడు ప్రేరేపించి ఈ అద్భుతమైన అతి తక్కువ ఖర్చుతో మరి వారు ఈ యొక్క ప్రసారాలను మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు తన దాసం ద్వారా. ఈ మంచి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియపరిచిన రీతిగా ఆయన వచ్చే ముందు సర్వలోకము సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. మరి అందరికీ ఈ సువార్త వెళ్ళాలి, మన ద్వారా వెళ్ళాలి, నీ ద్వారా వెళ్ళాలి, నా ద్వారా వెళ్ళాలి. ఇది సువార్త ప్రకటించబడాలి. ఇది దేవుడిచ్చిన అవకాశం. అటు తర్వాత అంతం వచ్చునని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ప్రభు చెప్పిన మాటల ప్రకారము ఈ అవకాశాన్ని మరి మనం వినియోగించుకొని సద్వినియోగపరుచుకొని మనము మన సంఘములు అభివృద్ధిపరుచుకొని దేవుల్లో 30ంతలుగాను 60ంతలుగాను 100ంతలుగాను మీరు ఫలించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు తన దైవదాసుని దీవించి ఆశీర్వదించాలని ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.